డ్రగ్స్ ఆ మాట వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది. కొందరు మాత్రం డ్రగ్స్ కు బానిసలై జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు చేయని ప్రయత్నం లేదు. తాజాగా ఈగల్ వ్యవస్థను కూడా రంగంలోకి దించి జనంలో పరివర్తన తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఏబిఎన్ స్పాట్లైట్. వైజాగ్ టు బెంగళూరు వయా విజయవాడ భారీగా డ్రగ్స్ సరఫరా. అన్ని డ్రగ్స్ హైదరాబాద్ వైపుకేనా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎటు నుంచైనా డ్రగ్స్ వస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో పండిన గంజాయి ముంబై వరకు వెళుతుంది. బెంగళూరులో విక్రయించే MDMA చల్లగా విశాఖ తీరానికి చేరుతుంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగే ఈ దందాలో అప్పుడప్పుడు కొందరు చిక్కుతూ ఉంటారు. ఈ క్రమంలోనే విశాఖకు చెందిన ఇద్దరు ప్రేమికులు పట్టుబట్టంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైజాగ్ ప్రేమికుల డ్రగ్ కేసు అనేక ప్రశ్నలను ఆవిష్కరించింది. జస్ట్ వైఫ్ కోసమే MDMA అలవాటు చేసుకున్నానని యువతి హవీలా దొరికితే రోజు డ్రగ్స్ తీసుకుంటానని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు పోలీసులను తప్పుదోవ పట్టించాడని కూడా అనుమానాలు కలుగుతున్నాయి. వైజాగ్ కు చెందిన అర్జా శ్రీవాస్తవ్, బొడ్డేపల్లి హవీలా డిలైట్ MDMA, LSD డ్రగ్స్ తో ఈగల్ బృందానికి చిక్కారు. వాళ్ళు బెంగళూరులో MDMA కొనుగోలు చేసి విశాఖకు బయలుదేరారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విశాఖ వెళుతున్న వారిని పక్కా సమాచారంతో విజయవాడలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును తవ్వే కొద్దీ కొత్త కోణాలు, లింకులు బయటకొస్తున్నాయి. వైజాగ్ కు చెందిన లోహిత యాదవ్ డ్రాపింగ్ పాయింట్ లొకేషన్ ను వాట్సాప్ లో పంపాడని, అక్కడి నుంచి తాము డ్రగ్స్ ను తీసుకున్నామని పోలీసులకు వాళ్లు వాంగ్మూలం ఇచ్చారు. లోహితను అదుపులోకి తీసుకున్న తర్వాత శ్రీవాస్తవ్ వాస్తవం చెప్పలేదని తేలింది. లోహితను పోలీసులు విచారించగా అసలు విషయంతో పాటు కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. శ్రీవాస్తవ్ హవీలా నుంచి LSD డ్రగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తానే తెప్పించుకున్నట్లు లోహిత యాదవ్ వెల్లడించాడు. దీనికి సంబంధించి 13,000ను పేమెంట్ యాప్ ద్వారా పంపించాడు. దీంతో శ్రీవాస్తవ్ హవీలా వద్ద ఉన్న LSD అతడిదేనని తేలిపోయింది. ఇక లోహిత్ యాదవ్ ను విచారించగా వైజాగ్ కు చెందిన స్వరూపరాజు పేరు వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని సింగసండ్ర మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఉన్న డ్రాపింగ్ పాయింట్ ను శ్రీవాస్తవ్ కు స్వరూపరాజు వాట్సాప్ ద్వారా పంపాడు. ఇప్పుడు ఈ స్వరూపరాజు ఎవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లోహిత యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియటంతో స్వరూపరాజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కు బెంగళూరు లింక్ బయటపడింది. డ్రగ్స్ కేసుల్లో పట్టుబడుతున్న వారంతా ఉన్నత మధ్యతరగతి కుటుంబాల వాళ్లేనని తాజా పరిణామాలు చెబుతున్నాయి. శ్రీవాస్తవ్ తండ్రి మర్చెంట్ నేవీలో పనిచేస్తుంటే ఇప్పటికే అతను 2 సార్లు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. హవీలా తండ్రి వైజాగ్ లో సివిల్ ఇంజనీర్. ఆమె దుర్గాపర్ NITలో ఇంజనీరింగ్, నాగ్పూర్ IIMలో MBA చదివింది. మంచి భవిష్యత్తున్న ఉన్నత విద్యావంతులు మత్తుకు బానిసై కటకటాల పాలవుతున్న తీరును ఇలాంటి ఘటనలు తెర మీదకు తెస్తుంటాయి. మన ప్రభుత్వ లక్ష్యం ఎందుకంటే లాస్ట్ టర్మ్ నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్ లోకి NDA కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఎస్పెషల్లీ ఎందుకంటే నేను ఇంత చాలా ఈగర్లీ వెయిటింగ్ అండ్ చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవాల సంగతి గుర్తొచ్చింది. డ్రగ్స్ కు ఉత్తరాంధ్ర కేంద్ర బిందువు కావడంతో అక్కడి జనం కూడా ఆవేదన చెందుతున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే డ్రగ్స్ ను నియంత్రించాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పండుతున్నటువంటి ఈ యొక్క గంజాయిని అరికట్టేందుకు కూడా ఈగల్ అని చెప్పి మరి వివిధ రకాలైనటువంటి టీమ్స్ కూడా ఈ యొక్క కొత్త కూటమి ప్రభుత్వం పెట్టడం జరిగింది. దానివల్ల ఒక 60 to 70% అరికట్టినటువంటి సందర్భాలు కూడా మనకు తెలిసినవే. అయినప్పటికీ కూడా ఇంకా అరికట్టాలి అని అంటే ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ టీం కానీ హోంశాఖకు కానీ ఈ యొక్క సిబ్బంది అవసరం.
ఆ యొక్క సిబ్బందిని ఇమీడియట్గా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. దాంతోపాటు ఎక్విప్మెంట్, అంటే గంజాయిని పట్టుకునేందుకు ఎక్విప్మెంట్ అవసరం. ఈ ఎక్విప్మెంట్ని కూడా తక్షణమే ప్రభుత్వం వారు ఈ యొక్క హోంశాఖకి అందించగలిగితే మరింత వేగవంతంగా ఈ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి గంజాయిని ఏ రకంగా అయితే పట్టుకుంటున్నారో అదే రకంగా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎక్విప్మెంట్ని వాళ్ళ ముఖ్యమంత్రులు కానీ అందజేయగలిగితే ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు అతి ముఖ్యంగా, ఎందుకంటే వారే మన ఆంధ్ర రాష్ట్రం మీద నుంచి ఇవి రవాణా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ యొక్క గంజాయి రవాణా మీద అతి ముఖ్యంగా దృష్టి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖకి ఈ యొక్క లేటెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్ అందించాలి, సిబ్బందిని అందించాలి. పూర్తిగా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని 100% మేమైతే నమ్ముతున్నాం. ఈ కాలేజీ పిల్లలు వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఈ డ్రగ్స్ అలవాటు ఉంటారు. ఈ బ్రిడ్జీలు పక్కన కానీ రైల్వే ట్రాక్ స్టేషన్ పక్కన బ్రిడ్జీల దగ్గర అక్కడ అందరూ కూడా సమూలంగా అయ్యి అప్పుడప్పుడు వాళ్ళందరూ ఊతో ఇష్టాసారంగా మాట్లాడడం మేము చూస్తుంటాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇది మన యువ నాయకుడు లోకేష్ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ బాగానే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ పక్క రాష్ట్రాల నుండి ఇక్కడ రాకుండా ఈ నిర్దేశం ఏ విధంగా చేయాలో మరి దీని యంత్రాంగం ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దీన్ని జాగ్రత్తగా రాకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని నా అభిప్రాయం అండి. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయినా సరే యూనివర్సిటీల్లో గంజాయి వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ లోని ఒక యూనివర్సిటీలో గంజాయి ఉందని తెలియటంతో ఈగల్ టీం 50 మందిపై నిఘా పెట్టింది. గంజాయి సరఫరా చేస్తున్న 4గురిని పట్టుకుంది. అందులో మణిపూర్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. కొరియర్ల ద్వారానే కాలేజీలకు డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు తేల్చారు. డ్రగ్స్ ను నియంత్రించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు నిఘా పెట్టి మెరుపు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో డ్రగ్స్ పట్టుకునేందుకు పోలీసు జాగలాలకు కూడా శిక్షణ ఇస్తున్నారు. గంజాయి మొక్కలు పెంచే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. రైళ్లలో గంజాయి రవాణాను సమర్థంగా అడ్డుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ప్రారంభమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ ఇంపాక్ట్ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా STDD అనే ఒక అప్రోచ్తోని ఈ కార్యక్రమాల్లో చేపట్టడం జరుగుతుంది. సోర్సు, ట్రాన్స్పోర్టేషన్, డెస్టినేషన్, డిమాండ్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా సోర్స్ సంబంధించి మనకి ASR జిల్లా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 375 గ్రామాల్లో 9 మండలాల్లోని గతంలోని గంజాయి సాగు జరిగేది. దీనికి సంబంధించి పూర్తిగా డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా, ఎడ్రిన్ శాటిలైట్స్ ద్వారా, అదేవిధంగా విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా పూర్తిగా గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్లో నిర్మూలించడం జరిగింది. గత సంవత్సరంలో సుమారుగా 46 లక్షల శాప్లింగ్స్ అంటే మొక్కల్ని, అదేవిధంగా సుమారుగా 22 రకాల సీడ్స్ని కూడా ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సా నుంచి మనకి సుమారుగా 5 జిల్లాల నుంచి ఈ గంజాయి ఆంధ్రప్రదేశ్ గుండా కొన్ని ప్రాంతాలకు వెళ్తుంది గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు కూడా బలోపేతం చేయడం జరిగింది. సుమారుగా ఒక 85 చెక్ పోస్టులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నాయి. వాటి మీద పూర్తి దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయి ట్రైన్స్ మార్గంగా వెళ్తున్నట్టు గుర్తించడం, సుమారుగా ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ గుండా వేరే రాష్ట్రాలకు వెళ్తున్న 22 ట్రైన్స్ గుర్తించడం జరిగింది. దాంట్లో నిరంతరం తనిఖీలు చేస్తూ సుమారుగా ఇప్పటికి చాలా కేసులు కూడా NDPS కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో విజయవాడ, అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా గంజా చాక్లెట్స్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజా చాక్లెట్స్ బీహార్ నుంచి చెన్నై, అదేవిధంగా బీహార్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. విద్యా సంస్థల పరిసరాల్లో గంజాయి విక్రయాలను అరికడితే సమస్య పరిష్కారం అవుతుందని ఈగల్ టీం గుర్తించింది. అందులో కాలేజీలకు 100 అడుగుల దూరంలో పొగాకు ఉత్పత్తులను కూడా పెంచకూడదని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో పట్టుబడితే పాస్పోర్ట్ కూడా రద్దవుతుందని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. అదే టైంలో గంజాయి కేసులో పట్టుబడితే లైఫ్ క్లోజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 70 లక్షల మంది విద్యార్థులు విద్యా సంస్థలు చదువుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించి సుమారుగా 60,000 విద్యా సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈగల్ క్లబ్స్లోని 4 విద్యార్థులు, 4 విద్యార్థులు, 2 అధ్యాపకులు సభ్యులుగా ఉంటారు. ఈగల్ క్లబ్స్లో ప్రత్యేకంగా మేము వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక మెగా క్యాంపెయిన్ కూడా దీంట్లో భాగంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ టూర్, ఏదైతే విద్యా సంస్థలకి 100 యార్డ్స్ లోపల టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఈ గంజా కానీ ఇతర అమ్మకుండా ఉండడం కోసం విస్తృతమైన తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా మేము చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఈగల్ వ్యవస్థ కలిసి ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నాం. కోప్టా చట్టం ప్రకారం కేసులు పెట్టడం, అదేవిధంగా విద్యార్థుల్ని, ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని దీంట్లో భాగం చేయడం ప్రధానమైన ఉద్దేశం. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, అదేవిధంగా వాళ్ళ గంజాయికి కానీ ఇతరత్ర డ్రగ్స్ బానిస కాకుండా చూడడం కూడా దీని ప్రధానమైన ఉద్దేశం. ఈగల్ క్లబ్స్ లో భాగంగా ప్రత్యేకంగా ఈగల్ ఒక కీ క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. అది ప్రత్యేకంగా టీచింగ్ లా. ఏదైతే ఎన్డీపీఎస్ చట్టం ఉందో దాంట్లో చాలా మంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో మేము చూసిన వాళ్ళు చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల జైలు శిక్ష అనుభవించడం. ఉదాహరణకి మాకు విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్లోని గతంలో ఒక విద్యార్థి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థి ఈరోజు 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాబట్టి టీచింగ్ లాలో ఎన్డీపీఎస్ చట్టం, బెయిల్ రాకపోవడం, 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదని, అదేవిధంగా CCTNS పోర్టల్లో వాళ్ళ పేర్లు నమోదవుతాయని, నిదాన్ పోర్టల్లో పేర్లు నమోదవుతాయని, భవిష్యత్తులోని ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవని, కేస్ స్టడీస్ కూడా ఎవరైతే ఎలా నష్టపోయారో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా విద్యార్థుల అప్రమత్తతే దీనికి ప్రధానమైన ఉద్దేశం. పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో మార్పు రానిదే ప్రయోజనం ఉండదు. యువత చెడు మార్గాలను ఎంచుకోకుండా ఉన్నప్పుడే డ్రగ్స్ నియంత్రణ సాధ్యం. అప్పుడు ఆరోగ్యానికి, సమాజానికి, దేశానికి మంచిదన్నది అందరూ గుర్తించాలి.